హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. నేను సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారెడ్డి. ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇవాళ అయితే నేను మంచి థ్రెడ్ బ్యాంగిల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ముందుగా మనకైతే వైట్ కలర్ చిన్న బీడ్స్ కావాలి. 4mm రౌండ్ అండ్ జరీ డ్రాప్ కుందన్లో నేనైతే 2 కలర్స్ తీసుకున్నానండి, వైట్ అండ్ గోల్డ్. ఒక ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ గోల్డ్ కలర్వి చిన్న బీడ్స్, ఒక బ్యాంగిల్. ఆ బ్యాంగిల్కి ఆల్రెడీ నేనైతే థ్రెడ్ చుట్టి పెట్టేశాను. ఫస్ట్ మనమైతే కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకోవాలి బ్యాంగిల్ మీద. దాని మీద ఫస్ట్ మనం 4mm రౌండ్ అయితే పెట్టాలి. నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ గ్లూ అయితే కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి, దానివల్ల అవి బాగా స్టిక్ అయిపోతాయి మంచిగా. తర్వాత ఆ 4mm రౌండ్ చుట్టూరుగా కూడా మంచిగా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసుకోండి. తర్వాత ఒక టూత్ పిక్ కానీ ఇయర్ బడ్ కానీ తీసుకొని దానికి కొంచెం గ్లూ అంటించుకోండి. ఈ చిన్న చిన్న బీడ్స్ పెట్టడం చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఈ టూత్ పిక్ యూజ్ చేసుకొని దాని ద్వారా ఈ చిన్న చిన్న గోల్డ్ బీడ్స్ని అయితే రౌండ్గా 4mm రౌండ్ చుట్టూగా ఈ చిన్న బీడ్స్ని అయితే పెట్టేసుకోండి. కంప్లీట్గా గోల్డ్ బీడ్స్ అన్నీ కూడా పెట్టడం అయిపోయాక ఒకసారి హ్యాండ్తోనైతే సెట్ చేసుకోండి. కొంచెం నీట్గా కనిపించేలాగా అన్నీ ఒకే షేప్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ బీడ్స్ కూడా అన్నీ మిక్స్ అయ్యి వస్తాయి, కొన్ని పెద్దవి కొన్ని చిన్నవిగా. పెద్దవి కాకుండా ఒకటే సైజులోవి పెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఆ గోల్డ్ బీడ్స్ చుట్టూరుగా కూడా మళ్ళీ గ్లూ అంటించుకోండి. తర్వాత దాని చుట్టూ ఇట్లా వైట్ బీడ్స్ ఉన్నాయి కదా, థ్రెడ్తో సహానే పెట్టేయండి. పెట్టేసిన తర్వాత స్లో అవన్నీ పట్టుకోండి. ఒక ఫింగర్తో పట్టుకున్న తర్వాత మెల్లిగా గుంజండి ఆ థ్రెడ్ని. ఎలా అయితే ఉయ్యవు, నీట్గా కనిపిస్తాయి చూడడానికి కూడా. అలా పెట్టడం అయిపోయాక మళ్ళీ ఒకసారి హ్యాండ్తోనైతే సెట్ చేసుకోండి. స్టిఫ్గా గట్టిగా ప్రెస్ చేయండి కొంచెము ఆ గ్లూకి. గ్లూ కూడా ప్రతిసారి ఎక్కువే పెట్టుకోండి, బాగా స్టిక్ అవుతాయి, లేకుంటే ఊరికనే ఊడిపోవడం జరుగుతుంది. దానికి ఆపోజిట్ సైడ్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి. స్ట్రైట్గా చూసుకోండి సేమ్ ఆపోజిట్ సైడ్ వస్తుందా లేదా అనేది. ఇది కూడా కంప్లీట్గా సేమ్ ప్రాసెస్ చేసేసి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 2 సైడ్స్ కూడా చేయండి. కంప్లీట్గా 4 సైడ్స్ రావాలి సేమ్ ఈ ఫ్లవరు. గ్లూ ఎక్కువ పెట్టేస్తే గలీజ్గా కనిపిస్తుందని అయితే ఏం అనుకోకండి. గ్లూ ఆరిపోయాక అసలు కొంచెం కూడా కనపడదు మనము ఇట్లా గ్లూ పెట్టినట్టు. గ్లూ మొత్తం ఆరిపోయాక వైట్ కలర్లో మంచిగానే కనిపిస్తుంది బ్యాంగిల్ అయితే. ఇట్లా 4 సైడ్స్ కూడా ఈ ఫ్లవర్స్ చేయడం అయిపోయిన తర్వాత మనము 2 ఫ్లవర్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని చూసుకొని గ్లూ పెట్టేసుకొని ఈ జరీని కట్ చేసి అక్కడ పెట్టుకోవాలి. 4 సైడ్స్ కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే చేయాలి. గ్లూ పెట్టేసుకోవాలి, ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసుకొని దాని మీదనే ఈ జరీని పెట్టుకోవాలి. 4 సైడ్స్ కూడా ఇలా ఈ ప్రాసెస్సే చేయాలి. కొంచెం నీట్గా చేసుకోవాలి. అంతా బ్యాంగిల్ కంప్లీట్ అయ్యాక మనకైతే సేమ్ మగ్గం వర్క్ బ్యాంగిల్ లాగానే కనిపిస్తుంది. ఇదే ప్రాసెస్ని మనం క్లాత్ మీద కూడా చేయొచ్చు. కొంచెం గ్లూ కాకుండా స్టిచ్ చేస్తే సేమ్ మగ్గం వర్క్ బ్యాంగిల్ లానే ఉంటుంది. లేదు అంత చేయలేమనుకున్న వాళ్ళు ఇలా గ్లూ పెట్టి కూడా చేసుకోవచ్చు. చాలా బాగా కనిపిస్తుంది ఫైనల్లో. 4 సైడ్స్ ఇలా జరీని అయితే పెట్టుకోవాలి మనము. 4 సైడ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం గోల్డ్ అండ్ వైట్ 2 కుందన్స్ తీసుకున్నాం కదా, ఫస్ట్ 2 ఫ్లవర్స్ మధ్యలో గోల్డ్ పెట్టేసుకొని సెకండ్ 2 ఫ్లవర్స్ మధ్యలో వైట్, అలా 2 కంబైన్డ్లో పెట్టుకుందాము. మన డిస్టెన్స్ని బట్టి మనం పెట్టుకోవాలి. నాకు ఫస్ట్ సైడ్ అయితే నాకు ఇక్కడ 4 కుందన్స్ పట్టేంత స్పేస్ ఉంది. సో నేను 4 కుందన్స్ని పెట్టాను గోల్డ్. ఫస్ట్ అయితే నేను గోల్డ్ తీసుకున్నాను. ఫస్ట్ 2 ఫ్లవర్స్ మధ్యలో అయితే నేను 4 కుందన్స్ గోల్డ్ పెట్టాను. నెక్స్ట్ మనకి ఎంత స్పేస్లో ఎన్ని కుందన్స్ పడతాయి అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి. చూసుకొని దాన్ని బట్టి పెట్టుకోవడమే. ఒకటి తక్కువైనా ఒకటి ఎక్కువైనా కూడా లుక్ అయితే బాగానే ఉంటుంది, అంత పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించదు. నాకు సెకండ్ సైడ్ వచ్చేసి కొంచెమే ఉంది స్పేస్. సో ఇక్కడ నేను 3 కుందన్సే పెట్టుకుంటున్నాను. అక్కడ గోల్డ్ పెట్టాను కాబట్టి ఇక్కడ వైట్ కుందన్స్ పెడుతున్నాను. క్లియర్గా చూడండి వీడియో, చాలా బాగా అర్థమవుతుంది. అండ్ ఎన్ని కుందన్స్ పెట్టాను, ఎన్ని రిక్వైర్డ్ అయ్యాయి అన్నీ ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్లో రాస్తాను, చూడండి షూర్గా. ఇక్కడ నేను ఈ కుందన్స్ అన్నీ పెట్టడం అయిపోయిందంటే మన బ్యాంగిల్ కూడా అయిపోతుంది. 4 సైడ్స్ ఇలాగే చేయాలి. ఇక్కడ వైట్ పెట్టాం కదా, నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కుందన్స్ 4 పడితే 4 లేదా 3, దాని తర్వాత మళ్ళీ వైట్. ఇట్లా కంప్లీట్గా బ్యాంగిల్ మొత్తం కుందన్స్ని అయితే పెట్టేసుకోవాలి మనం.
అన్ని 4 సైడ్స్ కూడా ఇలా కున్నెన్స్ పెట్టడం అయిపోతే మన బ్యాంగిల్ మేకింగ్ అయితే అయిపోతుందండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది చూడండి. 4 అవర్స్ అలా వదిలేసామనుకోండి బ్యాంగిల్ని, చాలా బాగా కనిపిస్తుంది. నేను ఇప్పుడు చేసిన బ్యాంగిల్కి ఆ బ్యాంగిల్కి డిఫరెన్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. అసలు కొంచెం కూడా గ్లూ కనిపించట్లేదు ఈ బ్యాంగిల్ మీద. హ్యాండ్కి వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఇప్పటికైతే బాయ్ అండి. మళ్ళీ మరొక మంచి వీడియోతోని మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.